సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ దినాన సిలువ శక్తి కొరకైనటువంటి వర్తమానంలో భాగముగా మన ప్రభువుని ఏ విధముగా వాళ్ళు గాయపరిచారో, హింసించారో, ఆయనని సిలువ వేశారో, ఆయనని ఈడ్చుకుని పోయారో, అన్యాయపు తీర్పు ఇచ్చారో, వీటన్నిటికంటే ముందు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఆది నుంచి కూడా ప్రభువును కొరడాలతో కాకుండా మాటలతో కొట్టుతూ ఉండేవారు వాళ్ళందరూ. ఈరోజు మన అంశం ఏంటంటే వానిని మాటలతో కొట్టుదము రండి అనేటువంటి మాటను చూడబోతూ ఉన్నాం మనం. చూడండి, మనకి దెబ్బలు అంటే బెత్తముతోనో, కర్రతోనో, కొరడాతోనో మనకి గాయమయ్యేటట్లుగా దెబ్బలు కొట్టడం వేరు, మాటలతో దెబ్బ కొట్టడం వేరు. చాలామంది ఇలా అంటారు, ఒక దెబ్బ కొట్టండి పర్వాలేదు కానీ మాట అంటే మేము పడము అంటారు. అలాంటిది ప్రభువుని మాటలతో గాయపరచడం, మాటలతో కొట్టడం అనేది మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించక ముందు నుంచి కూడా వీనిని మాటలతో పట్టుకుందాం రండి అంటారు కొందరు. వీనిని మాటలతో కొడదాం రండి అనేటువంటి మాటలు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ మాటలు కొన్ని చూద్దాం, ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవనిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవనివని వానిని అడుగగా, కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునినకును చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారిని మాటలతో హింసించాలని, మాటలలో ఉన్నటువంటి దోషాన్ని, లోపాన్ని పట్టుకోవాలని, ఏదో ఒక మాట తప్పుగా మాట్లాడితే ఆ మాట అక్కడ పెట్టి నేరం మోపాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవారు ఆయన చూసినప్పుడు. దానిలో భాగంగా ఇతనిని మాటలతో పట్టుకుందాం రండి అని చెప్పి అడుగుతున్నారు. నీవు అసలే సత్యవంతుడివి, న్యాయవంతుడివి, మోమాటం లేకుండా మాట్లాడతావు, నీకు అసలు మోమాటమే లేదు అంటే రాజుకి విరోధంగా ఈ నోట్లో నుంచి ఒక మాట రప్పించడానికి వాళ్ళు ఆ మాటలతో ఆయనని ప్రేరేపిస్తున్నట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. ఆయన, నువ్వు అసలే మోమాటం లేదు కదా, నీకు నువ్వేదైనా కరెక్ట్గా చెప్పేస్తావు, కాబట్టి ఒక మాట చెప్పు మాకు, మరి కైసరికి పన్నిచ్చుట న్యాయమా, దేవునికి ఇచ్చుట న్యాయమా అని అడుగుతున్నారు. ఇదివరకు వాళ్ళు దేవాలయాల మెయింటెనెన్స్కి వీళ్ళు డబ్బులు ఇవ్వడం అనేది వాళ్ళకి అలవాటుగా ఉండేది. ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముతోనే కదా మెయింటెనెన్స్ చేస్తారు. మరి అలా దేవాలయానికి ఇవ్వాలా, దేవుడికి ఇవ్వాలా, లేకపోతే ఈ కైసరికి మేము పన్ను ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి? నువ్వు కరెక్ట్గా చెప్తావు, నువ్వు అసలు సత్యవంతుడైన బోధకుడు కాబట్టి నువ్వు చెప్పు అన్నారు. ఆయనని నిజంగా ఏంటో సత్యము తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పలేదు, కానీ ఆయనని శోధించడానికే ఆయనతో వీళ్ళు ఇలా అడుగుతున్నారని ప్రభువుకి తెలిసి ఏదో ఒక ధ్యానారం ఇలా పట్టరండి అన్నాడు ఆయన. ఆ ధ్యానారం పట్టుకొస్తే దాని మీద ఇప్పుడు మనం ఒక నోటు తీసుకుంటే 500 నోటు, 100 నోటు తీసుకుంటే ఎవరికి ఉంది దీని మీద? గాంధీ తాత బొమ్మ ఉంది అని చూస్తాం మనం. అక్కడ ఆ రోజుల్లో కైసరి బొమ్మ ఉంది దాని మీద. ఈ కైసరివి కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించండి అని చెప్పినప్పుడు ఈ బోధకు వాళ్ళు ఏంటంటే ఆశ్చర్యపోయారు. ఆ మాటతో ఆయనని పట్టుకోలేకపోయారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఏమంటున్నారంటే, బోధకుడా మాకు ఇంకో డౌట్. ఒక వ్యక్తి ఉన్నది, ఒక పురుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ ఉంది. వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ పురుషుడు పిల్లలు కనకుండానే చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఈవిడ విధవరాలుగా ఉండిపోయింది, పిల్లలు లేరు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె అలాగే ఉండిపోతే ఎవరైతే చనిపోయాడో అతని సహోదరుడు వచ్చి ఈమెకి మరలా పెళ్లి చేసుకోవాలి, అతనిని బట్టి బిడ్డలు కనాలని మోషే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రెండో తమ్ముడు చేసుకున్నాడు వచ్చి ఈయన్ని. ఆయన చనిపోయాడు, బిడ్డలు పుట్టలేదు. మళ్ళీ తర్వాత ఇంకొకడు అలా 7 భర్తలను ఆవిడకి ఇచ్చారు, కానీ 7 ద్వారానూ ఆమెకి బిడ్డలు కలగలేదు. వాళ్ళందరూ గతించిపోయారు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈమె ఎవరికి భార్యగా ఉన్నట్లుగా అక్కడ రాసి ఉంటుంది, ఎవరికి భార్యగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మనకి ఏది కావాలన్నా ఇప్పుడు వైఫ్ ఆఫ్ అని రాస్తాం కదా మనం కదా, లేదంటే డాటర్ ఆఫ్ అన్నా రాయాలి, వైఫ్ ఆఫ్ అన్నా రాయాలి, లేకపోతే మనకి పాస్పోర్ట్ ఎవరు ఏమి ఇవ్వరు అసలు
అసలు ఏమీ రాదు మనకి. ఖచ్చితంగా మనం ఎవరమో, ఎవరి కూతురమో, ఎవరి భార్యమో అక్కడ రాయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరి భార్యగా ఉంటుంది అక్కడ ఎలా నోట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు ఇక్కడ. అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీరు పరలోకపు సంగతులను గుర్తెరిగిన వారుగా లేరు. అక్కడ ఎవరికి భార్యగా భర్తగా అక్కడ ఉండరు, కానీ అక్కడ అందరూ దేవదూతల వలె ఉంటారు. హల్లెలూయా. 24వ వచనం చెప్తున్నారు చూడండి, అక్కడే 12:24లో 22 నుంచి చదువుతున్నాను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయేరి, అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె 7 భార్య అయ్యను గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, గాని పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగములో మీరు చదవలేదా అనే మాటల్ని ఇంకా అబ్రహాం గురించి వచ్చేస్తారులేండి ఆయన. ఆ మాటల ద్వారా వాళ్ళకి చెప్తున్నారన్నమాట, మీరు చాలా పొరపాటు పడుతున్నారు, మీకు లేఖనాలు సరిగ్గా అర్థం కాలేదు, కాబట్టి అక్కడ ఎవ్వరు కూడా ఒక భార్యకి ఒక భర్త వీళ్ళు అని అక్కడ ఏమి ఉండదు, అందరూ దేవదూతల వలె పునరుద్ధానమందు ఉంటారు అని ప్రభువు వారి యొక్క డౌట్స్ని క్లారిఫై చేశారు. మరి అదే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మళ్ళీ వస్తారు ఆయన దగ్గరికి, మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ప్రభు ఏమంటారంటే, మీకు అసలు చెప్పలేకపోతున్నాను నేను, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయము 33 చూడండి, 33వ వచనం చదువుతున్నాను. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని ప్రభువు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళకి యెహోవా దేవుడు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలియదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, మీరు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అనేటువంటి మాటని చెప్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళు యెహోవా దేవుడు ఎవరో మాకు తెలుసు, కానీ కుమారుడు ఎవరో మాకు తెలియదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు అస్సలు తెలీదు, అయినా ఏంటి స్వతంత్రులు ఇది అది అని మాట్లాడుతున్నావు? మేము ఎప్పుడూ స్వతంత్రులమే, మేము ఎవ్వరికి ఎప్పుడు కూడా దాసులుగా మేము ఉండలేదు, మేము ఏమైనా వ్యభిచారం వల్ల పుట్టామనుకుంటున్నావా? ఈ మాటలు చూడండి సార్, ఏమన్నా అన్నారా అసలు? ఆయన లేఖనాన్ని చెప్తున్నారు, జరగబోయే విషయాలను చెప్తున్నారు, కుమారుడు యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. ఎవరి కొరకైతే వాళ్ళు ఎదురు చూసారో ఆయన వచ్చి ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఆ సత్యమే నేను అని చెప్తున్నాడు ఆయన. వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి ప్రజలు గుర్తించలేరు, గ్రహించలేరు, గమనించలేరు, లోబడలేరు. అక్కడ యెహోవా దేవుడే దేవుడని చెప్పమని ఫరో దగ్గరికి మోషేని పంపిస్తే మోషే వెళ్ళి, మా దేవుడు చెప్పాడు మమ్మల్ని విడిపించమని అంటే, ఎవరైనా యెహోవా మా దేవుడు అంటే ఆయన ఎవరు? యెహోవా దేవుడు ఎవరో మాకు తెలీదు అన్నాడు. వాళ్ళందరూ మాకెవరో తెలియదు, మీ దేవుడు ఎవరో మాకేం తెలుసు, మాకెవరు తెలుసు అని అన్నారు వాళ్ళు. సరే యెహోవా దేవుడు తెలియదు అన్నారు. ఆ తర్వాత తెలియదని బయలుదేవతకి అక్కడ డాన్సులు వేశారు, పూజలు చూశారు, అవన్నీ చేసి నువ్వే నా దేవత అన్నారు. ఈయన యెహోవా అంటే అన్నారు, మళ్ళీ పేరు కూడా అది ఆయన పేరు పెట్టారు అక్కడ. వాళ్ళకి తెలియలేదు. ఆ తర్వాత ప్రభు వచ్చారు, వీళ్ళందరూ అన్నారు ఆయన ఎవరు, ఆ కుమారుడు ఎవరు, మమ్మల్ని స్వతంత్రులుగా చేసేవారు ఎవరో మాకు తెలియదు, మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, ఆయనే మమ్మల్ని ఇది అది చేస్తారు, అయినా సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేయడం అంటున్నావేంటి నువ్వు? మేమెవ్వరికి దాసులుగా ఎప్పుడు కూడా మేమేమి వ్యభిచారము ద్వారా పుట్టిన వారం కాము. అక్కడ ఉంటుందమ్మా ఆ మాట చూడండి మీరు ఇక్కడ, అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుగుతున్నారని ప్రభువు అలా చెప్పినప్పుడు 41వ వచనం చూడండి, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపి ఉన్నారు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు నా తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారని చెప్పి ప్రభువు అన్నీ క్లియర్గా మాట్లాడుతున్నారు. ఆ ముందేమో యెహోవా దేవుడు తెలియదని ప్రజలు తృణీకరించారండి, తరువాతేమో ఈ కుమారుడు ఎవరో తెలియదని
ఈ ప్రజలు ఎన్ని సూచక క్రియలు చేయి, మహత్కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి, కొన్ని మహత్కార్యాలు పక్కన పెట్టి సత్యాన్ని బోధ చేస్తూ ఉన్నాడు. ఆయన లేఖనాలను చెప్తూ ఉన్నాడు. నన్ను ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్లు మీరు మెస్సయ్య కోసమే కదా ఎదురు చూస్తున్నారు, నేను వచ్చానని చెప్తున్నారు. అయినా వారి కన్నులు తెరవలేదు, గ్రహించుకున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటించినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరందరూ తెలుసుకున్నారా లేదా? ఊరు కాదు, ప్రపంచమంతా తెలుసుకున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయి మీ మధ్యలోకి ఇంకొక ఆయన పంపిస్తాను, ఆయన వస్తాడు, ఆయన మిమ్మల్ని చూసుకుంటాడని చెప్పారు. ఇప్పుడు అమ్మ అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడిగితే ఆయన ఎవరు? ఇప్పుడు అడుగుతున్నారు ఆయన ఎవరు? మాకు మా పాస్టర్ గారు చెప్పలేదు. ఆయన అందరూ ఒకటే అని తెలుసు మాకు. ఈయన ఎవరు మళ్ళీ? ఆయన ఉన్నాడన్న సంగతే మాకు. ఈ ప్రజలు చూసారా మీరు? ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే కానీ మనం ఆ సర్వసత్యంలోనికి నడవలేము, ఆ సత్యాన్ని గ్రహించలేము. ఆయన మన లోపల పనిచేస్తున్నా కూడా మనం ఆయనకి చోటు ఇవ్వలేము, ఆయనని గ్రహించలేము, ఆయనతో మనము ప్రయాణం చేయలేము. ఇలా ఉంది ఈ ప్రజల పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభువుని మాటల చేత ఇలా గాయపరుస్తూనే ఉన్నారు. మళ్ళీ పైగా అంటారు ఇక్కడే, నువ్వు దయ్యాలు పట్టినవాడు అయ్యా బాబు, మేమేం చెప్పగలం, ఇంకా నువ్వు దయ్యాలు పట్టినవాడివి, నువ్వు సమరయుడివి, నువ్వు త్రాగుబోతువి, నువ్వు ఖచ్చితంగా మాకు తెలుసు నువ్వు దయ్యాలు పట్టినోడివే. ఈ మాటల గాయాలు ఒకసారి ఆలోచించుకోండి. మనం ప్రభువుని కొరడాలతో కొట్టడానికి ముందుగానే మాటలతో కొట్టారంట. ప్రభువుని మాటలతో కొడుతున్నారంట. మనం కూడా అనేక సందర్భాల్లో మాటలతో కొట్టబడుతూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేశారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన మౌనముగా ఉన్నారంట. మాటలతో ఆయనను గాయపరుస్తున్నారంట. ఇర్మియాకి కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురవుతుంది. వీళ్ళందరూ ముందుగా ప్రభువుకి ముందుగా ముంగుర్తుగా ఉన్నారు కదా. ఇర్మియా తెరవండి ఒకసారి చూదురు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి గల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపింపక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. దేంతో కొడతారంట? మాటలతో వాడిని కొడదాం రండి. ఇలా మాటలతో కొట్టడం అనేటువంటిది ఎవరి లక్షణం ఇప్పుడు నాకు చెప్పాలి మీరు అందరూ. దేవుని లక్షణమా? సాతాను యొక్క లక్షణం. మాటలతో ఎవరైనా మనల్ని కొడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి, సాతానుడు వారిలో నుంచి మనకి పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అక్కడి నుంచి తప్పించుకుని ఎలా పారిపోయారో మనం కూడా అక్కడి నుంచి తప్పించుకుని కొన్ని సందర్భాలలో వాళ్ళ మాటలతో కొడతారని ఆయన్ని అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయారంట. మనం కూడా ఈ మాటలతో కొడుతున్నప్పుడు మనం కూడా తిరిగేసి మాట్లాడుతుంటే గొడవలన్నిటికీ కారణం ఏంటంట? మాటలే కదా. అసలు గొడవ అనేది రావడానికి కారణం ఏంటి? ఏ గొడవైనా కానివ్వండి, ఏదో ఒక గొడవకి కారణం ఏంటంటే మాట. మనం మాట్లాడితేనే కదా గొడవ అవుతుంది. అటువైపు వాళ్ళు మనల్ని ఎన్నో అన్నారనుకోండి, మీకు గుచ్చిపోతూ ఉంది, తెగ గాయమైపోతుంటుంది కొంతమందికి. చిన్న మాట అన్నా సరే, అమ్మ ఎందుకు అలా ఉన్నావంటే అది గొప్ప గొడవ. ముసుకేసుకో అమ్మ అన్నానంటే గొప్ప గొడవ అదే, అంతే కదా. ఆ పాపకు వెయ్యండి అన్నానంటే ఇంకా వాళ్ళ మమ్మీకి ఎంతో కోపం వచ్చేస్తుంది. అలా ఇవన్నీ కూడా మాటతో అన్నప్పుడు వాళ్ళకి ఏంటంట గుచ్చుకుపోతూ ఉందంట. వాళ్ళు అసలు తట్టుకోలేకపోతుంటారు అనమాట. మాటకి మాట సమాధానం చెప్తూ ఉంటారు. ఇలా అనేక మంది ఎవరైనా ఒక నిజంగా గాయపరిచే మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా నెమ్మదిగా మనం మౌనంగా ప్రభువు వలె, ఆయన చాలా దయగలవాడంట, అసలు ఆయన అరవడంట, కేకలు వేయడు అని యెషయా గ్రంథకర్త చెప్పాడండి. మన ప్రభు గురించిన సాక్ష్యం ఎలా ఉందంటే ఆయన ఎప్పుడు అరవడు, కేకలు వేయడు. నువ్వు మరి ఎప్పుడైనా అరుస్తున్నావు, కేకలు వేస్తున్నావంటే ఒకసారి ఈరోజు రిమైండర్ సిలువ దగ్గరికి వస్తున్నావు నువ్వు. ఈరోజు సిలువ శక్తిని ఆశ్రయించడానికి వచ్చావు. ఈరోజు సిలువ నిన్ను మార్చాలని కోరుకుంటున్నావు. ఈరోజు సిలువ దగ్గర ఒక గొప్ప విలువ ఉంది, అది నీకు కూడా రావాలని కోరుకుంటున్నావు. ఈరోజు ఆయన ఏదో ఈ 40 రోజుల్లో నీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి నేను సీతాకొక చిలుకలా తయారు చేయాలనుకుంటున్నాడు ఆయన. నీవు తయారవ్వడానికి ఇష్టపడే వచ్చావు ఇక్కడికి. మీరు అందరూ అలా తయారవ్వాలనే వచ్చారు. మీరే కాదు, యూట్యూబ్లో వింటున్న వారు చాలా మంచి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మాకు అసలు ఈ అసూయ గురించి, ద్వేషం గురించి, ఈ మాటల గురించి, దీని గురించి, దాని గురించి నిజంగా మాకు తెలియదు. అది తప్పని మాకు తెలియదు, అలా ఉండకూడదని మాకు తెలియదు. ఇది సహజ లక్షణం కదా అనుకుంటాం. ఇవన్నీ పాస్టమ్ గారు చెప్తుంటే మా జీవితాలు మండుతున్నాయి. మేము చాలా మార్పు చెందుతున్నాం. మాకు చాలా బాగున్నాయి. మాకు నిజంగా తెలియదు ఈ విషయాలని చెప్తున్నారు. సాక్ష్యమేనాది?
సాక్ష్యం. ఈరోజు మీకు అది కామన్ అయిపోవచ్చు. ఈరోజు ఈ మాటలన్నీ మీకు చాలా ఈజీ అయిపోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఎప్పుడైనా చాలాసార్లు చెప్పేసి ఉన్నానేమో నాకు తెలియదు. కానీ సిలువ చెంత మీరు ఇవి ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు. ఆయన ఎన్నడూ కేకలు వేయడు, అరవడని యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో 2వ వచనంలో అనుకుంటా. చూడండి ఒక్కసారి యెషయా గ్రంథం చూద్దాం. ఆయన కేకలు వేయడు, అరవడు, ఆయన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. హల్లెలూయా. ఎంత బాగుందో చూసారు, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు సిలువ దగ్గర నేర్చుకోబోతున్నటువంటి గొప్ప పాఠం మీకు ఇదేంటంటే, మీరు అరవద్దు, కేకలు వేయద్దు, గోల చేయొద్దు. మీ నాలుకలను అరవడానికి ఎంత మాత్రం కూడా మీరు ఈ రోజు నుంచి ఉపయోగించొద్దు. వేలు పెట్టి చూపి తిరస్కరించడానికి నీ నోటిని తెరవద్దు నువ్వు. ఎందుకంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడుతుంది. గొప్ప విషయం ఏముంది ఇక్కడ? మరి అలా అరిసారని నేను అరిసేసానని అంటే ఎంత మాట అంటే అంత మాట అనేస్తావా? ఎందుకంటే లోపలంతా అది నిండిపోయింది కాబట్టి ఆ మాట వచ్చేసింది బయటికి. అంతే కదా లిల్లీ గారు? అంతేనా రమ్మగారు? అంతేనా? వాళ్ళు అనేసారు, అందుకే నేను అనేసాను అని చెప్తున్నావు కదా. వచ్చి ఏమనేసావు? వాళ్ళు ఏదో అన్నారు, నువ్వు దానికి రెండేసి నీ బ్రతుకు నాకు తెలీదా, నువ్వు నాకు తెలీదా అనేసావు నువ్వు. అప్పుడు అది ఎంత పెద్ద మాట అంటే, నీ హృదయంలో వాళ్ళ బ్రతుకులను గురించి చాలా హీనమైన ఉద్దేశాలు కలిగి ఉన్నావు నువ్వు. వాళ్ళని చాలా డీఫేమ్ చేసి చూస్తున్నావు నువ్వు. వాళ్ళని చాలా తగ్గించేసావు నువ్వు. నీ దృష్టిలో పైకి నటిస్తున్నావు నువ్వు. వాళ్ళు ఇలా అనంగానే వెరీ నెక్స్ట్ మూమెంట్ నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చేసింది అంటే నీ హృదయము దానితో నింపబడి ఉంది. జాగ్రత్త. ఈరోజు సిలువ దగ్గర నేను ఇందాక చెప్పానే, ఈయన ఎవరో అని అడుగుతున్నారు కదా పరిశుద్ధాత్మని. ఆయన నీ హృదయంలో ఉంటే ఆయన జెంటిల్మెన్. ఆయన ఫలాలలో, ఆత్మ ఫలాలలో ఉన్న ఆత్మ ఫలాలు, ఫస్ట్ హోలీ స్పిరిట్ మీ దగ్గర ఉంది అనడానికి సాదృశ్యం ఫలాలు మీలో ఫలిస్తేనే. ఆయన పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడని ఎలా తెలుసుకోగలరు మీరు? మొదటిది ఈ ఆత్మ ఫలాలు మీలో ఉండాలి. అవి ఉన్నప్పుడు మీరు ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఆత్మఫలాలతో ఎప్పుడైతే నింపబడిన వారుగా మీరు ఉన్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులు అని పక్కన వాళ్ళు గమనించగలుగుతారు. ప్రక్కన వాళ్ళ సంగతి నీకు అనవసరం. నీకే తెలుస్తుంది నువ్వు పరిశుద్ధాత్ముడు నీతో సహవాసము చేస్తున్నాడు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలంటే ఆత్మ ఫలాలను ఇంటికి వెళ్ళిన తర్వాత తినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానము చేయాలి. ఏది కూడా అభ్యాసము చేయకుండా రాదు. భాషలతో మాట్లాడే వరమే కానీ, పాటే కానీ, మాటే కానీ, ప్రార్థనే కానీ అభ్యాసము లేకుండా ఏది కూడా మనకి రాదండి. అభ్యాసం ఉండాలి. ప్రతిదానికి కూడా అభ్యాసము. పరిశుద్ధాత్మను కూడా అనుదినము ఆయనతో సహవాసం చేసి నడుస్తూ ఉంటే ఆయన లాంగ్వేజ్ నీకు వస్తుంది. నీ లాంగ్వేజ్ ఆయనకు అర్థమవుతుంది. నువ్వు కనిసైగా చేసినా ఒక్క మూలుగు నీ హృదయంలో నుంచి వచ్చినా నీ లాంగ్వేజ్ ఆయనకి తెలుసు. అంతే తప్ప ప్రభా నేను ఒక్క మూలుగునా నీకు తెలుసు అంటావు, అర్థం చేసేసుకో నేను ఏడుస్తున్నానంటే నువ్వు చాలాసార్లు ఏడుస్తావు. మరి ఆ మూలుగు కాదు. నిజంగా ఆత్మపూర్ణురాలవైతే నిన్ను ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయనని నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు నువ్వు ఇంకా నీ నోటి మాట నీ నోటికి రాకుండా ఆత్మలో ఒక్క మూలుగు నీలో నుంచి బయటకు రాగానే అక్కడ కార్యం చేయడం మొదలు పెట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. అంత లోతు ఉంటుంది. కానీ ఇది పెట్టేసి నువ్వు అర్థం చేసుకుంటావులే, నేను మూలిగితే చాలు, నేను ప్రార్థిస్తే చాలు, ఒక్కసారి ఇలా అన్నానా అవతలోడు అయిపోయాడే అనుకుంటే మనకి ఎంత మాత్రం కూడా అవ్వదు. ఇదన్నీ మాటలతోనే కదా వస్తున్నాయి మీకు. మాటలతోనే చూడండి. ఇర్మియాతోటి ఏమంటున్నారు? వీడిని మాటలతో కొడదాం రండి. యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టడానికి ముందుగా మాటలతో కొట్టి, హింసించి, అవమానించి, నువ్వెవ్వడవి, నువ్వు దయ్యాల పట్టిన వాడవి, నువ్వు అది ఎన్నో అవమానకరమైన బూతు మాటలు తిడుతూ మన ప్రభువుని ఈ రోమన్ సైనికులు కొరడాలతో కొడుతూ తీసుకుని వెళ్ళాలి. పనిష్మెంట్లో అదొక భాగం అండి. పనిష్మెంట్లో అదొక భాగము. ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెవలే ఆయన మౌనముగా ఉండెను. హల్లెలూయా. సిలువ దగ్గర మన ప్రభువు ఈరోజు నేర్పిస్తున్నాడమ్మా. నిజంగా ఆయన మౌనములో మనకి చాలా పెద్ద పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆయన మాట్లాడలేక కాదు కదా. ఒకసారి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. వ్యభిచారం చేసినటువంటి స్త్రీని తీసుకొస్తే మీలో ఎవడైనా సరే తప్పు చేయకపోతే రాయేయండి అన్నారు ఆయన. ఎందుకని? ఆ రాయేసినోడి గురించి చెప్తాడు ఈయన. ఇప్పుడు రాయి విసిరాడంటే వాడి గురించి కూర్చోబెట్టి పాఠం మొత్తం చెప్పేస్తాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కడు అమ్మో నతనీయేలు గురించి మొత్తం చెప్పేశాడు కాబట్టి నేను రాయేసానంటే నా హిస్టరీ బయటకు వచ్చేస్తుందని చెప్పి మాట్లాడలేదు అక్కడ. అందుకనే ఇక్కడ ఆయన అందరి గురించి చెప్పగలరు, ఏమైనా మాట్లాడగలరు. ఆయన ఒక్క ఆర్డర్ ఇస్తే కొంత 12,000 సేనా వ్యూహాల దూతలు పైనుంచి దిగొచ్చేస్తాయి అసలు ఒక్క మాట నోటితో మాట్లాడాడంటే. లాజరు అనకపోతేనట ఆ సమాధులలో ఉన్న వాళ్ళందరూ లేచి వచ్చేద్దరంట. బయటికి రా అన్నారనుకో, మామూలుగా పేరు పెట్టకుండా బయటికి రా అన్నారనుకోండి సమాధుల తోటలో,
ఇలా వెళ్ళి నిలవబడి బయటికి రా అన్నారు. ఎవరినో తెలియక అందరూ వచ్చేద్దరంట. ఒక చరిత్రకారుడు అలా రాశాడు. ఎంత గొప్ప పవర్ అండి మన దేవుడిది. ఎవరిని పిలిచాడో తెలియక అందరూ వచ్చేద్దరు. అందుకని లాజరు బయటికి రా, అది ఆయన పవర్ ఆ రోజు. కాబట్టి ఈరోజు ఆ సైనికులు అలాగా చెంపలు పెరుకుతున్న, బూతు మాటలు మాట్లాడుతున్న, ముఖం మీద గుద్దుతున్న, మౌనముగా ఉండెను. ఆయన నోరు తెరవలేదు. వదకి తేబడిన గొర్రెవలే ఆయన మౌనంగా ఉన్నారు. ఇది నేను ఇప్పుడు ఈరోజు చెప్తున్న సబ్జెక్ట్ చాలా టఫ్, అంత సులువైనది కాదు. వింటున్నప్పుడు ఎంత బాగుంటుందో ఆచరించడానికి చాలా కష్టమైనదండి. ఇది నోరు మూసుకొని ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇది మన నోరు ఎవ్వరు మూయించలేరు అస్సలు. అదిరి 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 పడిపోయేది మన అవయవాలలో నాలుకే. ఇంకా మిగతాయన్నీ బాగానే ఉంటాయి. చెయ్యి కాలు ఎత్తవు అంత త్వరగా. కొట్టడానికి చెయ్యి ఎత్తాలి, తనడానికి కాలు ఎత్తాలి. ఇవి త్వరగా లేవవు. కానీ త్వరగా అదిరి 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 పడిపోయేది నాలుకే. అది సర్వ ప్రపంచానికి ఏం చేస్తుందంట? చిచ్చు పెట్టేస్తుందంట. ఈ నాలుక అగ్నియే. ఈరోజు ఈ నాలుక చిచ్చు పెట్టేసే అగ్ని కాకుండా దేవుని మాటలు మాట్లాడే అగ్నిగా మారాలి. హల్లెలూయా. అప్పుడు కట్టెలను అది మార్చగలుగుతుంది, కాల్చగలుగుతుంది. ఒక్క మాట నువ్వు మాట్లాడితే ప్రజలు లోబడిపోతారు. ఎందుకని పాస్టమ్మ గారు ఒక్క మాట చెప్తే అందరూ మారిపోతారు? పిల్లలు ఎందుకు మరి ముఖ్యంగా మారుతారు? పిల్లలందరూ ఎందుకు పాస్టమ్మ గారు చెప్పారా, నేను పాస్టమ్మ గారికి చెప్పేస్తాను నువ్వు అలా చేసావంటే అంటారట వాళ్ళ మదర్స్ని వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమవుతుంది? ఈ మాట అగ్ని వాళ్ళని తాకుతుంది కదా. చంటి బిడ్డల వాళ్ళం మనం అవ్వాలి అంటే ఈరోజు మీరు అందరూ ఈ నాలుకని నా వల్ల కాదు నాయన, దీన్ని తీసుకొచ్చి బలిపీఠ మీద పెట్టేస్తున్నా ఈరోజు, దీని సంగతి నువ్వు చూసుకో అని అడగాలి మీరు ఈరోజు. నిజంగా చెప్తున్నాను నేను. ఇప్పటికే మనం మాట్లాడేసాం. ఈ మాటల ద్వారా మనము చిక్కుబడి ఉన్నాము. ఈ మాటల ద్వారా మనము బంధించబడి ఉన్నాము. ఈ నోటి మాటల దోషము మనల్ని ఈడ్చుకొని పోతుంది. ఈ నోటి మాటల ద్వారానే నీవు శాతానికి చోటిచ్చేసావు. యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ఒక గుర్రాన్ని లోబరుచుకోవడానికి దానికి చిక్కం వేసి, దాని మూతికి చిక్కం వేసేసి బిగించేసి దాన్ని ఎటు కావాలంటే అటు నడిపించిన రీతి మరి నాలుక అలాగే నిన్ను ఏం చేస్తుంది అంటే ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. అక్కడ ఆ మాటలే యాజ్ ఇట్ ఈస్గా పలికితే బాగుంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. ఇప్పుడు గుర్రాలని మనకు లోబరుచుకోవాలంటే ఏం చేస్తారంట? నోటికి కళ్ళెము పెట్టి శరీరం అంతా త్రిప్పుతారు. జస్ట్ నోటికి కళ్ళెం పెట్టారు, కానీ గుర్రము బాడీ అంతా కూడా త్రిప్పబడ్డానికి ఈ నోరే కారణం కదా, ఆ మూతే కారణం కదా, ఆ పెదవులే కారణం, ఆ నాలుకే కారణం కదా. దానికి కానీ చిక్కం పెట్టేస్తే ఈ శరీరం అంతా కూడా ఎలా కావాలంటే అలాగ మౌల్డ్ అవుతుంది. కాబట్టి అలాగా త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవే, పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశ్యము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అనే మాట క్రిందన అతిశయం అని ఉంటుంది చూడండి, ఉందా? అంటే మన గర్వము, మన అతిశయంతో నోరు ఇంకా నీ ఇష్టం. అది ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయను. ప్రకృతి చక్రమునకు, అసలు ప్రకృతి చక్రాన్నే మార్చేస్తుందంటే ఇది చూడండి ఎంత పవర్ఫుల్ వెపనో చూడండి మీరు. ఇది మీ నాలుకట ప్రకృతి చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, సీజన్స్ని కూడా మార్చేస్తుంది అది. పాపం అది చలికాలమైన ఇంట్లో ఆ భర్తకే వేడి శగలు వచ్చేస్తుంటాయి. ఎందుకని? దీని నాలుక ఆయనకి చెమటలు పట్టేస్తుంటే తుడిచేసుకుంటుంటాడు ఆయన. మాట్లాడిందో అయిపోయాడు అక్కడ ఆయన. ఈ గొడవంతా ఈ మాటలతోనే కదా వస్తుంది. నిజమే, తప్పు చేశాడు, నీకు అన్యాయం చేశాడో, నిన్ను పట్టించుకోడో, నిన్ను తిడతాడో, దూషకుడో, హింసకుడో, హానికరుడో, లేకపోతే బద్ధకస్తుడో, నిన్ను అసలు చూడలేనోడో, నువ్వు అన్యుల వలె ప్రవర్తించకూడదు కదా. మరి అన్యురాల వలె ప్రవర్తించకూడదు కదా. దేవుడు ఏమి నేర్పించాడో అలా భార్యలు తమ ప్రవర్తన ద్వారా భర్తలను, ఇది ఊరికనే రాయబడిన మాట, దేవుడే రాశాడా? అది నిజమేనంటారా? నిజం ఉందంటారా? దాంట్లో ఉంది కదా. ఎలా ఉండమన్నాడు అప్పుడు బైబిల్లో? చెప్పు, నువ్వు చెప్పాల్సింది చెప్పిన తర్వాత నీ మౌనము ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ బిహేవియర్ ద్వారా, నీ ప్రవర్తన ద్వారానట అతను ఖచ్చితంగా లోబరుచుకోవచ్చు. ఇంకా లోబడని వాళ్ళని బలహీనతలు అతని దగ్గర ఉంటే కన్నీటి ప్రార్థన ప్రకటించుకో, ఉపవాస ప్రార్థన ప్రకటించుకో,
దేవుని సన్నిధిలో కనిపెట్టు, రాత్రి ప్రార్థన యాకోబులాగా పెనుగులాడు చేస్తాడు దేవుడు. ఇలా ఇలా అంటే అలా చేసేయడానికి ఆయన ఏం మనిషి కాదు, పక్కింటి ఆయన కాదు. ఆయన మన సృష్టికర్త. ఆయనను రీచ్ అవ్వాలంటే, ఆయన వచ్చి నీ ప్రణాళికను మార్చాలంటే కొంత టైం పడుతుంది. మనకు ముందున్నటువంటి నాయకులు ఏ ఏ విషయాల్లో ఎలా ట్రైన్ అయ్యారో, ఎలా జవాబులు తెచ్చుకున్నారో వాళ్ళని చూసి మనం ఆ విధంగా నేర్చుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. స్త్రీలము కాబట్టి ఆ విషయం చెప్తున్నా. ఇక చాలామంది ఇళ్లలో పురుషులు సణుగుతూ ఉంటారంట, వాళ్ళు అరుస్తూ ఉంటారంట. నువ్వు మౌనంగా ఉంటే అక్కడికి ఆ ప్రాబ్లం అక్కడ కొంత సాల్వ్ అయిపోతుంది. నోరు మూసుకొని ఉంటే కొంత సాల్వ్ అయిపోద్ది. అప్పుడు మీరు అంటారు, నోరు మూసుకుంటేనండి నేను చేతకాని దాన్ని అనుకుంటాడండి ఆయన. నోరు మూసుకుంటే ఇంకా లోకమైపోతానండి. మీకు తెలియదు ఫస్ట్ గారు, అసలు ఇక్కడ అలా కనబడతాడు ఆయన మీ ఎదురు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం ఎరగనాయనలా నుంచుంటాడు మీ ఎదురు. కానీ లోకువైపోతే లోకువ మామూలు కాదండి, గట్టిగా అరిస్తేనేనండి, మామూలు విషయం కాదు. నిజమే, మనకు ఆ టైంలో మనకు నిజంగా ఫ్రస్ట్రేషన్ లోపల ఉన్నదే అలా. ఇప్పుడు మనకు అలా అనిపిస్తుంది, కానీ లోపల ఉన్న బడబాగ్ని రగులుతూ ఉంటే మనకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళు తప్పు చేస్తారండి, కానీ చేసిన దానికి అనవసరంగా మనం మాటలు అనేసుకొని మనం దేవుని దగ్గర చెడ్డైపోతున్నాం. నిజంగా చెప్తున్నాను నేను. అనేక మంది స్త్రీలు ఈరోజు పాపం అనవసరంగా మెంటల్ టెన్షన్ పెట్టేసుకుని మెంటల్ వాళ్ళు అయిపోయి, పిచ్చి వాళ్ళు అయిపోయి, కేకలు వేసేసుకొని దేవుని దగ్గర చెడిపోయి, ఇంటి దగ్గర చెడిపోయి, భర్త దగ్గర చెడిపోయి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. పుట్టింటికి పోయి పిచ్చి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే వారి నోటిని వాళ్ళు సాధు చేసుకోలేకపోవడం, మౌనముగా ఉండలేకపోవడం, వాళ్ళ యొక్క టెంపర్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, వాళ్ళ హృదయ గర్వం కూడా. ఇది బయటకు వెళ్తుంది కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు. రమా పక్కన కూర్చున్న అమ్మాయి ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఏదో టెంపర్ వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఈ ప్రార్థనకి వెళ్ళిందని చెప్పి పెద్ద గొడవ పెడతాడు, ఇది విసురుతాడు, అది విసురుతాడు. ఒక్క మాట అమ్మాయి మాట్లాడదు. అన్ని చెత్తనిందలే. నువ్వు వెళ్ళిపోయావు కాబట్టే పిల్లలు ఇలా పాడైపోయారు, నువ్వు వెళ్ళిపోయావు కాబట్టే అది చదవలేదు, నువ్వు వెళ్ళిపోయావు కాబట్టే దానికి అనారోగ్యం వచ్చింది, నువ్వు ప్రార్థనకి వెళ్ళావు కాబట్టి నేను ఇలాగ అయిపోయాను, నువ్వు ప్రార్థనకి వెళ్ళావు కాబట్టి నాకు డబ్బులు రావట్లేదు, నువ్వు ప్రార్థన, ఇదే అనమాట నిందలన్నీ అవే. ఏమీ మాట్లాడదు. అప్పుడు మరుసటి రోజు మధ్యలో ఫ్లోరోలు చూస్తుంటారు, వీళ్ళు రాత్రి చాలా గట్టి గొడవ పెట్టేసుకున్నారు కదా, ఏమవుతుందో అని. 10 గంటలకు వాళ్ళ హస్బెండ్ వెళ్తూ ఉంటాడు. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని క్యారేజ్ ఇచ్చేసి వెళ్తుంటుంది లోపలికి. సాయంకాలం వచ్చి మళ్ళీ మంచిగా సారీ నిన్న అలా అయినందుకు అని చెప్తాడు ఆ భర్త. ఎలా ఉంది అంతే, ఆ టైంకి అలా అవుతాడండి, తర్వాత మంచిగానే ఉంటాడని అమ్మాయి చెప్తుంది. బాగుంది కదా. మనం అలా కాదు కదా. ఇది బాగుందని చెప్తున్నారు, మరి మనం అలా కాదు కదా. ఒకసారి ఆలోచన చెయ్యండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి సుగుణం ఉంటుందండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి సుగుణం ఉంటుంది. అవన్నీ కూడా అందరిలోని అన్ని సుగుణాలు ఇలా కట్టకట్టి మనల్ని ఏమి పుట్టించలేదు దేవుడు. స్వంత ఇచ్చకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మనం సొంత ఇష్టం చెప్పున ఇలా అలా చేయగలుగుతూ ఉంటాము. మన నాలుకను మనం స్వాధీనపరచుకోవడానికి దేవుడు కొంత పవర్ని ఇచ్చాడు మనకి. ఆ పవర్ని మనము దేవుని యొక్క శక్తి చేత మనం తీసుకోవాలి. మనలో చాలామంది గర్విష్ఠులు ఉంటారు, అహంకారులు ఉంటారు. చిన్న మాట అంటే అస్సలు ఆవాలలాగే, తాలింపులో ఆవాలు వేస్తే ఏం శబ్దం వస్తుందో, ఆ ఆవాల తర్వాత కరివేపాకు వేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇంకొక సెకండ్ లెవెల్ అది. ఆ లెవెల్ ఇంకొంచెం ఘోరమైనది అనమాట, ఇంకా కరివేపాకు శబ్దం అది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరికండి నష్టం అది? కరివేపాకే. తీసి పక్కన పడేస్తారు, తర్వాత నీకు ఏ వాల్యూ ఉండదు. నిజంగానే చెప్తున్నాను నేను, నిజమేనా చెప్తున్నాను నేను ఇది. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా గొప్పదాన్ని, నేను అస్సలు చూసావా దెబ్బకి కామైపోయాడు. కానీ లోపలంతా నీ మీద అసహ్యం, నీ మీద ద్వేషం, నీ మీద ఇష్టం ఉండదు, అసలు ఇష్టం ఉండదు. కానీ ఏం చేయలేరు కాబట్టి కాంప్రమైజ్ అయ్యి జీవితాలు వెళుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళుతూ ఉంటాయి. కాబట్టి నాలుకను నీవు సాధు చేసుకున్నావనుకో, ప్రభువుకి అప్పగించుకున్నావనుకో, ఈరోజు బలిపీఠం దగ్గరికి తీసుకురండి, క్రాస్ దగ్గరికి తీసుకురండి. ఈరోజు ఇక్కడికి తగ్గించుకున్నవాడు మరలా హెచ్చించబడతాడు. నేను చెప్తున్నాను, హెచ్చించుకున్నవాడు మరలా తగ్గించబడతాడు. హెచ్చించుకోవడం ఎలా తెలుస్తుందంటే ఇదే డంబము, డాబు. అసలు ఇంకా నిన్ను నోరు తెరిచిందంటే ఆవిడ గొప్పతనాలు ఇంకా మనం వినలేము. ఇంకా నేనేం తక్కువ అనేటువంటి మాటలు వినలేం. ఇదొక లెవెల్ అయితే, ఇదొక లెవెల్ అయితే ఎవరైనా. ఇప్పుడు ప్రభువు వారు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, సిలువ దగ్గరికి వచ్చారా, మీరు అందరూ వచ్చేసారా? ఈరోజు ఎన్నో రోజు అయింది మీకు. ఈ రోజు నేనేమి నేర్పిస్తున్నానంటే, చూసారా నన్ను వాళ్ళు అవమానించారు, మాటలతో కొట్టాలనుకున్నారు, నన్ను కొట్టారు, మాటలతో నన్ను కొట్టారు, గాయపరిచారు, కొరడాల కంటే ముందే కొట్టారు. నన్ను కొడుతూనే తీసుకెళ్లారు అక్కడికి, చెంపలు పెరికి వేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ, ముఖం మీద ఉమ్మి వేసి, గుద్దినది ఎవరో చెప్పు అన్నాడు ఆయన. ఇక పౌరుషానికి పోయి జీవపడంబం వచ్చేసి, నాకు తెలియదు అనుకున్నావా, ఆడు కదా గుద్దాడు నన్నని. మనమైతే
మళ్ళీ అలా అలా చెప్పకపోతే నాకు ప్రవచన వరం లేదనుకుంటారండి, అందుకే చెప్పాను. దర్శనాలు రాలేదనుకుంటారు నాకు, అందుకే చెప్పేశాను. నేను కోపం వచ్చి ఆవిడే చేసింది తప్పని చెప్పేశాను ఆ రోజు అంతే. అన్ని విషయాలు అన్నీ కూడా తగదు. అన్ని మంచి మాటలు దేవుడు చెప్తున్నారు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం నేను చదివేస్తున్నాను. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును. వాళ్ళ నోళ్ళు ఎలా ఉందంటండి? శాపముతోనూ, శాపపు మాటలు, కపటముతోనూ, వంచనతోనూ. వంచన దేంతో చేస్తారు? ఎవరైనా మనల్ని మోసం చేయాలంటే దేంతో చేస్తారండి? మాటలతోనే. ఎవరైనా మనల్ని మోసం అనుకోండి, దేంతో చేస్తారు? ఇప్పుడు పాము వచ్చింది, ఆ పాము వచ్చి అవన్నీ మోసం చేయాలనుకుంది, ఫస్ట్ మాటలే కలిపింది కదా. వంచనతో వాళ్ళ నోరు ఎలా ఉందంట? కపటముతోనూ వంచనతోనూ శాపముతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటు పాపము ఉన్నాయంట. ఇది ఎవరి గురించి? నేను సర్పం గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ కూర్చున్న మన గురించే మాట్లాడుతున్నాను నేను. ఈరోజంతా టంగ్ క్లీన్ చేసుకొని వెళ్ళాలి మీరు. ఈరోజంతా నోటిని శుద్ధీకరించుకొని వెళ్ళాలి మీరు. నోటిలో ఉన్నటువంటి నాలుక ఎంత ప్రాముఖ్యమైనదంటే, దానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగి కానీ జబ్బు కానీ వచ్చి నాలుక తీసేస్తే మగవాళ్ళు అయిపోతారు. వాళ్ళు నాలుకను సగం కట్ చేస్తారు కొన్ని జబ్బులు వచ్చినప్పుడు. వాళ్ళకి అసలు మాట్లాడడానికి కూడా వీలు కాదు. ఇప్పుడు మన వేలి ముద్రలు ఎలాగైతే ఒక్కొక్కరికి యూనిక్గా ఉంటాయో, మన నాలుక మీద ఉన్నటువంటి ముద్రలు కూడా ఒకరికి ఉన్న ముద్ర ఇంకొకరికి ఉండదు. దీన్ని ఏమంటారు? నాలుకని నరం లేని నాలుక అంటారు. అది బోన్ లేదు, నరం లేదు, దానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది అంటారు. కానీ మనకి కళ్ళెం పెట్టాడు కదా పరిశుద్ధాత్ముడు. మన శరీరం అంతా త్రిప్పబడాలంటే పరిశుద్ధాత్ముడు యొక్క ఆజ్ఞ ఉంటేనే. అందుకనే దావీదు ఇలా అన్నాడు, ప్రభా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారము యొద్ద మీరు కాపు పెట్టండి. నాకు అస్సలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియక కొన్ని సందర్భాలలో నా మాట, నా నోరు, నా నాలుక జారిపోతుంది. కాబట్టి నా పెదవుల ద్వారం దగ్గర మీరు కాపు పెట్టండి, నా నోటికి మీరు కావలి ఉంచండి ప్రభువా అని ప్రార్థన చక్కగా ఆయన చేసుకున్నాడు. ఈ ప్రార్థన మనం కూడా చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే నా పెదవుల క్రింద సర్ప విషం అసలు ఉండడానికి, పాపం అసలు ఉండడానికి వీల్లేదు ప్రభా. కీర్తన 12:4 అండి. మా నాలుక చేత మేము, అబ్బా అందరూ కలిసి చదవండి అమ్మా, ఎంత బాగుంటుందో. మా నాలుక చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇది అప్లికబుల్. మీరు అప్లై చేసేసారు ఆల్రెడీ, మీరందరూ అప్లై చేసుకునేదే ఇది. మా నాలుకలతోనే మేము ఏదైనా సాధించగలము, మా పెదవులు మావి, మాకు ప్రభువెవడు. అంటే మీరు ఈ మాట ప్రభువెవడని అనరు, కానీ మీరు మాట్లాడే మాటల వల్ల తెలుస్తుంది మీరు ఎవరికి భయపడరని. అంతే కదా, మీరు మాట్లాడేసిన మాటల వల్ల అర్థమవుతుంది దేవుడు లేడు ఎవరు లేడు. తర్వాత చూసుకుందాం ఆ సంగతి, ముందు సంగతి ఏంటో తెలుస్తాను. అన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కొంతమంది ఖచ్చితంగా మా నాలుకలు మావి, మా ఇష్టం, మా పెదవులు మావి, నాకెవరు రూల్ చేసేది? మాట్లాడకుండా నన్నెవడు? ముందు ఆగు, నేను మాట్లాడేని అన్నీ ఆ తర్వాత చూద్దాం. ఎందుకంటే నీ నాలుక ఆ పక్కన వాళ్ళకి ఎంత హార్డ్గా గుర్చుకుపోతుందో. సహజంగా మగపిల్లలు అవ్వచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో మగపిల్లలే చాలా ఎక్కువగా హర్ట్ అయిపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో మగపిల్లలకే చాలా ఎక్కువగా గాయాలు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళు సహజంగా సణుగుడు, గొణుగుడు, అస్తమాను గుచ్చేయడం, అస్తమాను మాట్లాడేయడం, అన్నీ కొండెములు ఆడకుండా తిన్నగా ఉండండి అమ్మా అని మనకే కదా చెప్పారు. ఈ కొండెములు లేకపోతే అస్తమాను ఎక్కువ వాగుడుకాయలాగా వాగేసేయడం, మాట్లాడేసి వాళ్ళని ఆయాసపరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం టెంపరోడ్ అయితే 4 వేసేస్తాడు, గట్టిగా బాధేస్తాడు. బాధేసిన దగ్గర నుంచి ఎన్ని కంప్లైంట్స్, ఎంతమందికి వాట్సాప్ పిక్లు ఎంతమందికి పంపించేసి రాత్రి ఇలా కొట్టేశాడు. దాని ముందేం జరిగింది? కొట్టేంతగా నువ్వు బుర్ర తినేసావు అక్కడ. కొట్టేంతగా వచ్చాక వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం కాదు, నిన్ను ఊరి మీద తిప్పాలంట. వచ్చాక వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం కాదు, నిన్ను ఊరి మీద తిప్పాలి, నీకు అన్నీ కొనాలి, నిన్ను సాటిస్ఫై చెయ్యాలి, నీకు తిండి పెట్టాలి, నీకు లావిష్నెస్ అంతా ఇవ్వాలి. మరి ఎందుకు చేసుకుని వచ్చానో చెప్పు. ఆటో వాడు కూడా మంచిగా పోషించేస్తున్నాడు, నీకు అసలు ఏమీ లేదు. ఈ తప్పు మాటలు కదా. ఆటో వాళ్ళు కష్టపడట్లేదు ఏంటి? వాళ్ళు ఎందుకు అలా కంపేర్ చేస్తున్నాను అంటే పెద్ద ఉద్యోగస్తులు మాట్లాడే మాటలు అన్నమాట స్త్రీలు. దీనివల్ల ఆయనకి టెంపర్ కోల్పోయి ఏం చేస్తున్నాడు? కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, నీ మీద అసహ్యం వేస్తుంది. తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడు, కానీ చిరాకు లోపలంతా కూడా ద్వేషము నిండిపోయి ఆ మగవాళ్ళకి ఉంటుందంటే ఇది సర్వేలో బయటపడుతున్నటువంటి విషయాలు, మనం డైరెక్ట్గా చూస్తున్న విషయాలు కూడా, మన చుట్టూ కూడా చూస్తూ అబ్జర్వేషన్లో ఇంతకాలం తెలీదా ఏంటి?
మొత్తం అందరినీ చూస్తున్నా వాళ్ళ సమస్యలు ఇక్కడ చేరుకుంటాయి. వాళ్ళని వింటూ ఉంటాను, వాళ్ళని చూస్తూ ఉంటాను. రకరకాల మనుషుల నుంచి యొక్క రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. వీటి ఫలితార్థం ఇదే. అలానే ఆడవాళ్ళదే తప్పని నేను చెప్పట్లేదు, కానీ మోస్ట్లీ మన నాలుకను మనం స్వాధీనంలో మనం ఉంచుకుంటే హృదయం అంతా దైవికమైన ప్రేమతో నింపబడి మనం ఏమి కలిగి ఉన్నామో దాని అందు తృప్తి పరచబడిన వారమై అన్న వస్త్రములు కలిగి మనము చక్కగా జీవించుకొని వెళ్ళిపోతుంటే, ఉన్న దాంట్లో నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడికి చాలా ఇష్టమవుతారండి వాళ్ళు. నిజంగానే చెప్తున్నాను నేను. లేని దాని గురించి ఆరాట పడిపోవద్దు. నాకు అది లేదు, ఇది లేదు, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అనొద్దు. రోడ్డు మీద పెట్టేసుకోవద్దు మన కుటుంబాలని. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. మరి అవేమీ నేర్చుకోకుండా మేము క్రైస్తవులం అని చెప్తే అర్థం ఏంటి? క్రైస్తవులం అంటే అర్థం ఏంటి? క్రీస్తుని పోలిన వారము. క్రైస్తవులం అంటే అర్థము క్రీస్తుని పోలిన వారము మేము. క్రీస్తు ఎలా ఉన్నారో అది సిలువ దగ్గరే మొత్తం చూపించేశారు ఆయన. ఆ సిలువ దగ్గర నేర్చుకుంటున్నటువంటి మహా గొప్ప పాఠమే ఇది. 52 కీర్తన 2వ వచనంలో, వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. కాబట్టి వాడిగల మంగలి కత్తిలా ఉందంట. నీ నాలుక ఏం చేస్తుంది? నాశనము చేయాలని చూస్తూ ఉంది. ఇక్కడ మరి మనం యాకోబు పత్రికలోనికి వస్తే, మరి ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. ఇప్పుడు మన నోట్లో నుంచి ఎలా ఊరాలి? తీయని నీళ్లు రావాలి. మన నోట్లో నుంచి జీవ జల ఊటలు బయటికి రావాలి, అంతేనా? అది కడుపులో నుంచి రావాలి. కడుపులో నుంచి, ఆ కడుపులో నుంచి బయలుదేరి బయటికి రావాలి. కాబట్టి ఇలాంటి ఊటలు రావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనము ఖచ్చితంగా పొందుకోవాలి. చాలా పరిశుద్ధాత్మ ఉంది ఈ అమ్మాయికి. భాషలతో మాట్లాడుతుంది. ఇక ప్రార్థన చేసిందంటే ఈ బిల్డింగ్ షేక్ అయిపోతుంది. ఎంత బాగా ప్రార్థన చేయగలదు. ఆమె చేస్తుంటే స్వస్థతలు అవుతాయి, ఆమె చేస్తుంటే విడుదలలు అవుతాయి, ఆమె చేస్తుంటే అన్నీ జరుగుతాయి. ఆమె అన్నీ చేయగలుగుతుంది. కానీ ఆమె నోరు మరలా అదే శాపవచనాలను మాట్లాడేసేటువంటి నోరుగా ఉందనుకోండి, అప్పుడు అంతకంటే దుర్భరమైనటువంటి అంటే పరిస్థితి ఇంకోటి ఉండదు. రెండు అలా రావడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. కాబట్టి ఏదో ఒకటే మన నోట్లో నుంచి రావాలంటున్నాడు. ఈరోజు మాటల చేత మనల్ని ఎవరం కూడా గాయపరచబడినప్పుడేమో సైలెంట్గా ఉండాలి. ఆయన ఎవరికి అన్యాయము చేయడంట, ఆయన ఎవరు కేకలు వేయడంట, ప్రభువు అరవడంట. ఆయన దయగల మాటలు ఆయన నోట ఉన్నాయంట. ఆయన మాట్లాడితే ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎప్పుడు ఎవరునూ మాట్లాడలేదని అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి రాణువ వారు పట్టుకోకుండా వెళ్ళిపోయారంట. అందుకే మనం మంచిగా పాడతాం కదా, ఆయన నోట్లో తేనె ఉందని పాడతాం కదా పాట. నీ నోటిలో తేనె ఒలుకుచున్నది, నీ మాటలెంతో మధురమైనవి, ఆ నోరు మన నోరుగా మార్చబడునుగాక. కాబట్టి ప్రభువుని మాటల చేత వాళ్ళు కొట్టారంట, మనల్ని కొట్టారంట. మనం చాలా జాగ్రత్తగా, చాలా మాటలు నేను కూడా వింటుంటాను, ఏం పట్టించుకోవాల్సిన అవసరత లేనేలేదు. ప్రభువు మన పక్షంగా న్యాయవంతుడు, ఆయన మాట్లాడతాడు. మనం మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతాడండి. నీ పక్షంగా న్యాయవాదిగా ఆయన బయలుదేరతాడంట చెప్తున్నాడు ఆయనే. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను, నేను మాట్లాడకుండా నువ్వే మాట్లాడేసుకుంటున్నావు కదా, మాట్లాడేసుకో, నేను తర్వాత వస్తానులే అని వెళ్ళిపోతాడు ఆయన. కానీ ప్రతి మాటకి మళ్ళీ లెక్కలేసేస్తాడు అక్కడ. మనం ఇష్టం వచ్చినట్లు మా పెదవులు మావి, మా నాలుకలు మావి, నువ్వెవరివి చెప్పడానికి? మాకు ప్రభువు లేడు అన్నట్లుగా నువ్వు మాట్లాడతావు. మరి అంతే కదండి, కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు మీరే ఆలోచించుకోండి. అసలు మాకు ప్రభువే లేడు అన్నట్లు మాట్లాడేశారా లేదా? నిజం చెప్పండి, నాకు ఒప్పుకోండి. అందరూ బలవంతం కాదు, మాట్లాడితే ఒప్పుకోండి. హలో అంటున్నారు పాపం. ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైనది, పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకుంటేనే కదా అది దేవుడి దగ్గరికి వెళతాం మనం. కాబట్టి ఇలా మనం అరిసేసాం, మాట్లాడేసాం, తిట్టేసాం, జడ్జిమెంట్లు, తీర్పులు అన్నీ ఇచ్చేసాం, అన్నీ అయిపోయినాయి. నీ మాటల ద్వారా ఎందరో గాయపరచబడ్డారు, నీ మాటల ద్వారా ఎందరో ఏడ్చారు, నీ మాటల ద్వారా కొన్ని కుటుంబాలు కూడా పోయాయంట, నీ మాటల ద్వారా కొంతమంది భార్యాభర్తలు కూడా కలహాల్లో ఉన్నారంట. ఇంకా నీ మాటల ద్వారా ఏదో పెద్ద డ్యామేజ్ అయిపోయి అవ్వాల్సిన పని అవ్వకుండా వెనకపోయిందంట. నీ మాటల ద్వారా ఏయో జరిగిపోయినాయి అంటండి.
కాబట్టి ఈరోజు వాటన్నిటిని బట్టి నువ్వేం చేయలేవు, రికవరీ అవ్వదు. కానీ ఇప్పటి నుంచి అయినా దాన్ని సాధు చేసుకొని, ప్రభువా నా యొక్క పెదవుల దగ్గర మీరు కాపు పెట్టండి, మాటల చేత నన్ను ఆయాస పెట్టారు వాళ్ళు, కానీ నీ వలే నేను ఉండడానికి అవసరమైన కృప నాకు దయచేయండి. నేను ఎవరిని మాటలతో కొట్టకుండా ఈ రోజు నుంచి సహాయము చేయండి అంటారా? హెప్సిబా మాట్లాడతారా మీరు? ఈ రోజు నుంచి మార్పు వస్తుందా? నేను మాట్లాడుతున్నాను కదా ఇన్ని రోజుల నుంచి ఈ మాటలు, ఇంకా అలాగే ఉంటే దేవుడికి పనికిరావు, నీవు పనికిరావు, కుటుంబానికి పనికిరావు, సంఘానికి కూడా పనికిరావు నీవు. ఎందుకంటే దేవుడు వాడుకోడు. మార్పు కానీ వచ్చిందా, నీవు గొప్పదానివి, దేవుడికి గొప్పదానివి, సంఘానికి గొప్పదానివి, నీ కుటుంబానికి గొప్పదానివి, నిన్ను దేవుడు మంచి పేరును ఖ్యాతిని ఇచ్చి ముందుకు తీసుకుని వెళతాడంట. మార్పు. ఈ చిగురంతా కూడా, పాత ఆకులన్నీ కూడా రోజుకొక ఆకు రాలిపోవలసిందే. ఆకులన్నీ ఈరోజు ఒక పెద్ద కొమ్మ, ఇది ఆకు కాదు బాబా, ఇది ఏమైనా సాధారణమైంది అనుకుంటున్నారా? అది మెయిన్ బ్రాంచ్ అనమాట. ఇది మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఆకులన్నీ ఈరోజు రాలిపోవాలి. మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఆకులు ఒక్క ఆకు కూడా వద్దు, నేను గట్టిగా ఊపుతాను ఇప్పుడు చెట్టుని, గట్టిగా ఆకులన్నీ కింద రాలిపోతే రేపటి నుంచి చిగురు హల్లెలూయా, చిగురు పెట్టాలి ఖచ్చితంగా. నూతన చిగురండి. మీరు ట్రై చేసి చూడండి. నిజంగా నేను మౌనమైపోయాను ఎప్పుడో, అప్పుడు గొప్ప శాంతి సమాధానం ఉంటుందండి. ఎప్పుడైతే నోటితో అనేసాను ఎప్పుడో అశాంతి, అలజడి, అసలు మనశ్శాంతి లేకపోవడం, ఎంతో నష్టము జరుగుతుందండి. మౌనం అయిపోండి ఆ క్షణానికి. అలాగని మనసంతా చేదు పెట్టేసుకోవద్దు. మర్చిపోయే కృప ఇవ్వండి, తిట్లననే ప్రార్థన చేసుకోండి మీరు. మోస్ట్లీ నాకు అది ఉంది. నేను అసలు ఈరోజు వింటాను, సాయంకాలం కొంచెం ఆలోచిస్తాను, రేపు పొద్దున్న నవ్వుతాను, సాయంకాలానికి మర్చిపోతాను నేను. మళ్ళీ ఎవరో నాకు గుర్తు చేయాలి, అప్పుడు ఇలా అయింది కదా, అవునవును అంటాను నేను. అది నాకు కృప, అది కృపయే. నిజంగా చెప్తున్నాను, అది నాకు కృపయే సుమా, నిజంగా కృప. ఆ ఆశీర్వాదం అంతా అనుభవిస్తాను నేను, ఖచ్చితంగా అనుభవిస్తాము మనము. కాబట్టి ఈరోజు ఆ విధంగా ఉండడానికి అవసరమైన కృప మనకి దేవుడు ఇవ్వాలని, ఏదో గొప్పదాన్ని నేను చెప్పడం లేదు, కానీ నీ ఎదురుగానే జీవిస్తున్నాను కాబట్టి, నా చుట్టూ మీరు ఉన్నారు కాబట్టి, నన్ను పరిశీలిస్తున్నారు కాబట్టి చెప్పడానికి కొంచెం అవకాశం దొరికిందమ్మా నాకు. కాబట్టి మాటల చేత మనము ఎవరిని గాయపరచొద్దు, మనల్ని గాయపరిచిన వారిని మనం క్షమిద్దాం. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక నాయన వీరిని క్షమించండి. నీ భర్త ఇన్ని వర్తమానాలు వింటున్నాడా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రతిరోజు లోకమా సిస్టర్ గారి దగ్గరికి ఇక్కడికి వచ్చి ఇన్ని వినుంటే నీకంటే 1000 రెట్లు ఆయన మారిపోతాడు. ఈరోజు నువ్వు విన్నావు, మరి మారావా? ఇద్దరు ఒకేలా ప్రవర్తిస్తున్నట్లయితే ఒక్కసారి ప్రశ్న ఇది, నువ్వు మారావా? మరి ఇన్ని వర్తమానాలు ఆయన వినలేదే. ఈ వర్తమానాలన్నీ నువ్వు వింటున్నావంటే నువ్వు ధన్యురాలివి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇది. వినుచున్న మీరే కాదమ్మా, యూట్యూబ్లో వినుచున్న వారు అందరూ దయచేసి ఆఖరిలో నేను చేయబోయే ప్రార్థనలో ఏకీభవించి మీరు మారు మనసు మరలా పొందుకోవాలని, నోటి మాటల దోషం మీరు కడిగి వేసుకోవాలని, దేవుని పరిశుద్ధ అగ్ని చేత మీ పెదవులు ఇప్పుడే యెషయా పెదవులు కాల్చబడినట్లుగా కాల్చబడాలని, ఆ నాలుక సాధు చేయబడాలని, దాని క్రింద ఉన్న సర్పవిషము లయమైపోవాలని, ఆ నాలుకను దేవుడు ముట్టి ఇప్పుడే స్వస్థపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవా, మేము నాయన మేమందరము చెప్పి మరలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన సేవకులు అందరూ ఉన్నారు. మేము ఏ పాటి వాళ్ళము ప్రభువా, ఇంతలో నాయన మాట్లాడతాం, అంతలో పడిపోతాం ప్రభువా. మా హృదయాలు చెడ్డవి నాయన. ఈ రోజు నుంచి మమ్మల్ని మేము సాధు చేసుకుంటున్నాం. పరలోక సంబంధుల వలె ఉండడానికి అవసరమైన కృప ఇవ్వండి. దయగల మాటలు, ప్రేమ గల మాటలు మా నోట పెట్టండి ప్రభువ. కపటము గల మాటలు యేసు నామములో తీసివేయండి ప్రభువ. శాపము కలిగిన మాటలు, ఇతరులను శపించారా మీరు ఎప్పుడైనా? ఒక్కసారి దాన్ని కడగమని అడగండి, అది వెనక్కి వచ్చేస్తుంది. జాగ్రత్త. కాబట్టి ప్రభువ, ఎవరిని శపించామో, ఎవరిని తూలనాడామో, ఎవరిని డీగ్రేడ్ చేశామో, ఎవరిని వేలు పెట్టి చూపి తిరస్కరించామో, ఎవరినైనా సరే వీళ్ళు పనికిరారని చెప్పాము మేము, సహోదరుని చూసి వ్యర్థుడా అన్నామేమో, ఒక్కసారి ఆ మాటలన్నీ కాల్చివేయబడనుగాక. దేవా, ఈ మెసేజ్లో మేము ఖచ్చితంగా విజయము పొందుకున్నామయ్యా. వినుచుండగా మా పరిశుద్ధాత్ముడు మాతో పనిచేశాడయ్యా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మాకు తెలుసయ్యా. ఆయన మాలో పనిచేస్తున్నాడని మేము ఎరుగుదుము ప్రభువా. ఈరోజు ఆ ఫలాలు మాలో ఫలించునుగాక. రేపటి దినమున మేము నూతనమైన చెట్ల వలె, ఇదిగో ఉషా ప్రార్థన చేసినట్లు ఈ మిట్ట మధ్యాహ్నం అహరోను కర్రల వలె చిగురించామయ్యా. అయ్యా, పాతది రోతది రాలిపోయిందయ్యా. దేవుని మందిరములోనే మా చిగురు నాయన, దేవుని మందిరములోనే మా పుష్పములు నాయన ఫలించుట, పూయుట, అయ్యా బాదం పండ్లు కాయుట. దేవా, మేము నమ్ముచున్నాము. ఈ మెసేజ్లో మేము అద్భుతము చూసామయ్యా.
మా దేవుడు మా పెదవులు కాల్చునుగాక, మా దేవుడు మా నాలుకను ముట్టునుగాక. దేవా మా యొక్క నోటిని నా దేవుడు నాయన శుద్ధీకరించునుగాక. ఇప్పటి వరకు ఎంతోమందిని గాయపరిచిన నోరయ్యా ఇది, ఎంతోమందిని దూషించిన నోరయ్యా ఇది. అయ్యా ఎంతోమంది మీద చెడ్డ మాటలు, బూతు మాటలు, నాయన అబద్ధపు మాటలు, కపటపు మాటలు మాట్లాడి ఉన్నాము తండ్రి. యేసు నామంలో వాటిని కడిగివేయండి ప్రభ, శుద్ధీకరించండి. ఒక్క మాట చాలు నాయన, మా నోరు శుద్ధీకరించబడుతుంది. సహాయము చేయండి. నూతన పాత్రగా మమ్మల్ని చేయండి అయ్యా, నూతన పాత్రగా చేయండి అయ్యా. మేము ఇక్కడ పురుషులు లేరు కాబట్టి మేము స్త్రీలుగా హెచ్చరించుకున్నాము. పురుషులలో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ప్రభా. బూతు మాటలు మాట్లాడుతూ, భార్యలను హింసిస్తూ, అయ్యా బిడ్డలను తిడుతూ, తోలనాడుతూ, అబద్ధములాడుతూ, కపటముతో ఉన్నటువంటి పురుషులను కూడా దర్శించండి దేవా. దేవ వారిని కూడా బాగు చేయండి దేవా. మా గృహాలలో మా యేసు యొక్క రూపము పోలిన మా అయ్యా నా తండ్రి సహోదరులు ఉండాలి అయ్యా. అయ్యా భర్త మార్పు కావాలి ప్రభా. నాయన బిడ్డల యొక్క యవ్వనస్తులైన కొడుకుల మార్పు కావాలయ్యా. వారు త్రాగుడు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయిన వారు నోరు నాయన ముట్టు నాయన, నాయన ఇప్పుడే తాకుము తండ్రి, ఇప్పుడే తాకుము తండ్రి. దేవా గొప్ప మార్పు దేశములో కలుగునగా, గొప్ప మార్పు రాష్ట్రములో కలుగునగాక, గొప్ప మార్పు క్రైస్తవ ప్రపంచములో కలుగునగాక. ఉజ్జీవం రగులునగాక, ద్విమనస్సు పారిపోవునగాక, ఆత్మశక్తితో నింపబడదుమగాక, పరిశుద్ధాత్మ అభిషేకము వచ్చినగాక, ఆత్మ కార్యాలు జరుగునుగాక. మార్చబడ్డాము నాయన, మార్చబడ్డాము. యెషయా నాయన పెదవులు తాకబడినట్లుగా ఈరోజు మా పెదవులను తాకినందుకు ప్రభు, వ్యర్థమైన మాటల నుంచి మా నోటిని విడిపించినందుకు అయ్యా యేసు నామంలో నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. వినుచున్న వారందరి జీవితంలో కూడా గొప్ప మార్పు దయచేయమని, గొప్ప కార్యాలు జరిగించమని, ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించమని, వ్యర్థమైన మాటల యొక్క దోషము కాల్చివేయమని. దేవా నాకు చాలామంది వచ్చి సాక్ష్యం చెప్పాలి, ఇదిగో ఈ వర్తమానం విన్నాక నా భార్యలో ఇంత మార్పు వచ్చింది, నా కుమార్తెలో ఇంత మార్పు వచ్చింది, నా సహోదరిలో ఇంత మార్పు వచ్చింది, మా బిడ్డలలో ఇంత మార్పు వచ్చిందని వారు చెప్పాలి ప్రభా, వారు చెప్పాలి ప్రభా, వారు చెప్పాలి ప్రభువా. నేను వినాలి ప్రభువా. ఆత్మశక్తితో ఇది జరుగునగాక. పెట్టబడిన పరీక్షలో మేము నెగ్గాలి ప్రభువ, మేము నెగ్గాలి ప్రభువ, మేము నెగ్గాలి ప్రభువ. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి కూడిన మమ్మల్ని అప్పగించుకుంటూ నీ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉండ దయచేయమని, ఈ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మేము పొందుకున్న వారమే, ఆ రిజల్ట్ మేము నాయన పొందుకున్నాము. ఈరోజు విడిపించబడ్డాము నాయన, విడిపించినందుకు వందనాలు తెలియజేసుకోండి. నజరేయుడైన యేసయ్య నామంలో ఈ యొక్క వర్తమానము విని నాయన జవాబు మీ దగ్గర నుంచి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము. మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.